Good evening, ladies and gentlemen. On behalf of Managing Committee of Ideal Education Society, correspondent, principal, staff and students of Vijay High School, I extend warm welcome to one and all. It is indeed a magnificent day for all of us, as we all gathered here to celebrate the 43rd talent show. Like the other talent shows, this year too we are celebrating with great zeal and passion. On this marvelous occasion, I greet all our guests, parents of our children, media, security and all those who are directly or indirectly involved in making this day a remarkable one. Welcoming Srimati P. Vijeta Madam, Principal, Srimati P. Sujata Madam, Administrative Director, Srimati T. Vasanta Madam, Academic Director, and Srimati V. Prabhadevi Madam, Correspondent, to come on to the dais. Thank you, ma'am. Inviting Dr. Amrutarata Madam, Secretary and founder of Vijay Group of Institutions, to come on to the dais. Thank you, Madam. Srimati Nellutla Ramadevi Madam, writer, cartoonist, member of Ideal Education Society and President of the EVE, to come on to the dais. Thank you, ma'am. Let us please welcome the inspiring personality of the wonderful evening, the guest of honor, Dr. Pratima Raj Garu, Superintendent Government Civil Hospital, Nizamabad, to come onto the dais to make this event more colorful. Of the wonderful evening, the guest of honor, Srimati Rajashree Garu, renowned cine artist, to come on to the dais to make this even more colorful. At this outset, I take the golden opportunity to invite our today's chief guest, Srimati Mantri Sridevi Garu, Chairperson Telangana Adhikara Bhasha Sangam, to come onto the dais to grace the happy moment. I now request Srimati Nellutla Ramadevi Madam, the President of the EVE, to preside over the function. I welcome one and all. విజయ్ హై స్కూల్ నిజామాబాద్ 43వ టాలెంట్ షోకి విచ్చేసిన ముఖ్య అతిథి, గౌరవ అతిథి, విశిష్ట అతిథి మరియు అందరికైనా ముఖ్యమైన చిన్నారి పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఇతర పుర ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, తల్లిదండ్రులు అందరికీ మా అందరి పక్షాన స్వాగతం. దయచేసి మన ఈ కార్యక్రమం అవుతున్నంతసేపు మన విజయన్స్ ఎట్లుండాలి? డిసిప్లిన్గా, నిశ్శబ్దంగా,
ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధగా ఉంటారని ఒకసారి కోరుకుంటూ, మనం అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడ వేదిక మీద ఇద్దరు స్త్రీలు ఉన్నారు. స్త్రీ అంటే లక్ష్మీదేవి. ఒకరు రాజశ్రీ, ఒకరు శ్రీదేవి. శ్రీదేవి గారేమో తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు. రాజశ్రీ గారేమో 200 సినిమాల్లో రాజకుమారిగా నటించి హీరోయిన్గానే రిటైర్ అయిన గొప్ప వ్యక్తి, నటిమణి. పక్కన ప్రతిమా రాజు గారు ఉన్నారు, డాక్టర్. ప్రతిమా రాజు గారిలో కూడా రాజు ఉంది, రాజశ్రీ గారిలో రాజు ఉంది. మరి ఇంతమంది రాజవర్చస్సు ఉన్న లక్ష్మీదేవి అంశాలతో ఉన్న వీళ్ళు విజయ్ హై స్కూల్లో కాకుండా నేను ఇక్కడ ఇంత పెద్ద గుడి కట్టుకొని శ్రీనివాసుడిని ఉన్నాను కదా. మరి చిన్నారి పిల్లలందరి నాట్యాలు నేను కూడా చూడొద్దా అనుకున్నాడు శ్రీనివాసుడు. ఆ వెంకటేశ్వర స్వామి నిన్న మొదటి రోజు తన యొక్క ఆశీర్వాదంతో చిరుజల్లులు కురిపిస్తాడనుకుంటే 1 గంట సేపు వర్షం అయినా మన పిల్లలు ఎక్కడ తగ్గేదేలే అన్నారు. తగ్గేదేలే అని వాళ్ళ మళ్ళీ మేకప్ వేసుకున్నారు. ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా మళ్ళీ నిర్విరామంగా వాళ్ళు నేర్చుకున్న నాట్య కళను, నటన కళను అన్నిటినీ ఇవాళ మన ముందు ప్రదర్శించారు. ఈ పిల్లలందరికీ ఒకసారి చప్పట్లు. సరిపోలేదు, మొత్తం పిల్లలందరికీ. అది మనము దేవుణ్ణి పూజించాలంటే నవ విధాల భక్తి మార్గాలు ఉన్నాయి. ఆ 9 మార్గాల్లో పూజ చేయడం, ధ్యానం ఇవన్నీ మాత్రమే కాకుండా నాట్యం కూడా ఉంది. అందుకని ఇక్కడ వచ్చి ఇవాళ ఈ చిన్న పిల్లలు చేసిన అన్ని నాట్యాలు కూడా ఆ భగవంతునికి సమర్పించినవే అనుకొని మన పిల్లలందరికీ ఆ అపురూప వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందాలని కోరుకుంటూ, ఇవాళ మనం ఈ నిన్నటి కార్యక్రమం ఇవాళది కలిపి జరుపుకున్నాం కాబట్టి మెరిట్ ప్రైజెస్ ఇప్పుడు మనం మన ముఖ్య అతిథి చేతుల మీదుగా అందుకోబోతున్నాం. సో I request our today's chief guest of honor and our guest of honor శ్రీమతి మంత్రి శ్రీదేవి గారు చీఫ్ గెస్ట్ని, అలాగే ప్రముఖ నటీమణి రాజశ్రీ గారిని, అలాగే డాక్టర్ ప్రతిమా రాజు గారిని, ముగ్గురిని కోరుతున్నాను. మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్, అత్యంత గౌరవంగా మన స్కూల్ నుంచి ఇచ్చే అవార్డ్స్ని వారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతూ, I request Swaroop Reddy, Mr. Swaroop Reddy to read the list of the most prestigious prizes. Srimati Ratan Prasad, Radio Chinnaka, is sponsoring Rolling Trophy to the school first student in academics. This year, Rolling Trophy will be presented to Umeja Afshin of 7th A1, daughter of Mr. Zakir Hussain, and CH Prerana of 7th A1, daughter of Sri CH Rakesh. Both stood school first with 99.7% of marks and receiving each 3,000 rupees cash award by the management for the academic year 2022 and 23. Now I request Umeja Afshin and CH Prerana come on to the dais.
IAS member, respected IAS member Lalita Madam, please come on to the dais. I request all of you give a big hand to the school first student for the academic year 2022 and 23. She too stood school first for the academic year 2022-23. Give her big hand, students. Tara Madam, I request Tara Madam to come on to the dais. Tara Madam. Very glad and proud to announce that 16 students of our school have got 10 GPA in SSC public examinations May 2023. They all are receiving cash awards today. They are first one, M. Abhishek, son of Sri M. Shanti Kumar. M. Abhishek, son of Sri Shanti Kumar, come forward. Next, N. Babagna, daughter of Sri N. Navnath Gaud, come forward. Son of Sri V. Srihari. Next, V. Chetan Kiran, son of Sri V. Srihari. Next, G. Arnita, daughter of Sri G. Shamsundar. G. Arnita, daughter of Sri G. Shamsundar.
Next, G. Arnita, daughter of Sri G. Shamsundar. P. Hasini, daughter of Sri P. Sumant. Please. Next, K. Hasini, daughter of Sri K. Kiran Kumar. A. Nayan Reddy, son of Sri A. Rajeshwar Reddy, come forward. Next, B. Rushika, daughter of Sri B. Bhaskar. All are ready. All are ready. Son of Sri G. Mahesh Kumar, come forward. Next, okay. Next, K. Sahana, daughter of K. Murali Garu. Next, S. Sahasra Reddy, daughter of Sri S. Narendra. Next, C.H. Sai Shloka, daughter of Sri C.H. Ramakrishna. Kumar. Please. Next, Y. Srivarshini, daughter of Sri Y. Hanumanlu.
Next, G. Siddharth, son of Sri G. Srinivas. And last, P. Saumitri, daughter of Sri P. Praveen Kumar. Saumitri. Reddy, industrialist, in the memory of his beloved father, late Sri N. Narayan Reddy Rudrur, he is sponsoring memorial rolling trophy to the best outgoing boy of this academic year 2023-24. Master P. Nihar Reddy of 10th A1, son of Sri P. Narsimha Reddy, best outgoing student in among boys for the academic year 2023-24. Srimati N. Vijaya, President of Ideal Education Society, is sponsoring memorial trophy in the memory of her father, late Sri Gaddam Hanmant Reddy Jakranpelli, to the best outgoing girl of this academic year 2023-24. Kumari T. Sri Vaishnavi of 10th A2, daughter of Sri T. Suresh, has been selected as best outgoing student in among girls for the academic year 2023-24. Srimati V. Prabhadevi, Master A. Sudhindra of 10th A1, son of Sri A. Raghavendra, has been selected as head boy for the academic year 2020. P. Sudhindra. Next, Srimati P. Sujata, Administrative Director, Vijay High School, Nizamabad, is sponsoring memorial trophy in the memory of her father, late Sri P. Ram Reddy Nutpelli, to the head girl of this academic year 2023-24. Kumari V. Srivalli of 10th A1, daughter of Sri V. Prakash Rao, has been selected as head girl for the academic year 2023-24. Next, Srimati Sukeshni, member of Ideal Education Society, and her sisters and brothers are sponsoring memorial rolling trophy in the memory of their parents, late Srimati P. Padma and Sri Bhuma Reddy Sangam, to Athletic Boy Individual Championship from Senior Boys for this academic year 2023-24. Athletic Individual Championship for Senior Boys, P. Surya Charan Teja of 10th A2, son of Sri P. Bojender from Pushpak House. Next, Srimati Sula Subhadra Devi. Srimati Seela Subhadra Devi, famous writer, is sponsoring rolling trophy to Athletic Girl Individual Championship from Senior Girls for this academic year 2023-24. Athletic Individual Championship for Senior Girls, T. Sri Vaishnavi of 10th A2, daughter of Sri T. Suresh from Pushpak House. I request Vijay Bharati Madam, please come on to the dais. Srimati Vijay Durga, Doordarshan announcer, is sponsoring rolling trophy to Athletic Individual Championship for Junior Boys, C.H. Vishwak Sen of 8th A3, son of Sri C.H. Naveen Kumar from Pushpak House. Vishwak Sen. Next, founder and... Not allowed. Founder and promoter of Vijay Group of Educational Institutions, Honorable Dr. Amrulata Garu, is sponsoring rolling trophy to Athletic Individual Championship for Junior Girls, V. Akshita of 8th A2, daughter of Sri V. Rajkumar from Pankaj House.
Next, Srimati T. Vasanta, Academic Director, Vijay High School, Nizamabad, is sponsoring rolling trophy in the memory of her parents, late Sri T. Krishna Rao and Srimati T. Lakshmi Kantam to the Pushpa Group for House Championship 2023-24. I call upon Pushpa Group captains, vice captains and in-charge teachers. Kavita Madam, I request Kavita Madam, please come on to the dais. Vijay Lakshmi Madam, please come on to the dais. Now I call upon Pushpa Group captains, vice captains and in-charge teachers. P. Surya Charan Teja of 10th A2 captain, P. N. Neeraj of 9th A5 vice captain, A. Harini 10th A3 captain, P. Lasya 9th A1 vice captain. In-charge teachers are Mr. Radha Kumar, Mrs. D. Meena, Mr. Suresh, Mrs. P. Vanita, Mrs. S. Vanisri and Mrs. D. Anuradha. Captains and vice captains, come fast. By Nellutli Ramadevi Madam. Srimati Vijay Durga, Doordarshan announcer, is sponsoring rolling trophy to athletic individual championship for junior boys, CH Vishwak Sen, 8th A3, son of Sri CH Naveen Kumar from Pushpak House. నిజామాబాద్లో ఎన్నో స్కూల్స్ ఉన్నప్పటికీ 10th క్లాస్లో 16 GPA వచ్చిన పిల్లలు ఉన్నారు ఇక్కడ. 10కు 10 GPA వచ్చిన పిల్లలు 16 మెంబర్స్ ఉన్నారు, హైయెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మనం ఎప్పుడు అనుకుంటాం అతిథి దేవోభవ అని. ఈరోజు మనకు ముగ్గురు అతిథులు కన్నుల పండువగా నిండుగా ఈ సభావేదికను అలంకరించి ఉన్నారు. వారి గురించి 2 మాటలు చెప్పుకొని వారిని ఉచిత రీతిన సత్కరించుకుందాం. ముందుగా కిరణ్ బాల, ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి మంత్రి శ్రీదేవి గారి గురించి పరిచయ వాక్యాలు పలకవలసిందిగా కిరణ్ బాల గారిని ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు కిరణ్ బాల మన మంత్రి శ్రీదేవి గారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ దాకా సభకు నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ తరంగం, కవయిత్రి, రచయిత్రి, తెలంగాణ అధికార భాషా సంఘం తొలి మహిళా అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి గారు. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం, ఆప్యాయతకి అద్దం పట్టే వైఖరి, నిగ్గదీసి ప్రశ్నించే నిర్భయత్వం, విధి నిర్వహణలో నిజాయితీతో కూడిన నిబద్ధత, కళల పట్ల కళాకారుల పట్ల ఎనలేని గౌరవం, పెద్దల పట్ల ఆదరణ, కుల మత ప్రాంతీయ భాషా వివక్షత నెరుగని సద్భావనలకి మరో పేరు శ్రీదేవి గారు. ఆమె గొంతులో ఎప్పుడు వీరులారా వందనం, అమరుల గీతం ప్రతిధ్వనిస్తుంటుంది. పాట పాడినా మాట్లాడినా నిండు తెలంగాణ తనం ఉట్టిపడుతుంది.
సంగీతం, సాహిత్యం, నృత్య రంగాలలో ప్రవేశం మెండుగా ఉన్న శ్రీదేవి కళాశాలలో చదువుతున్నప్పుడు వేదికల మీద ఎన్నో ప్రదర్శనలిచ్చి అనేక బహుమతులను గెలుచుకున్నారు. స్కూల్, కాలేజీ రోజుల్లో జరిగిన ఉపన్యాస, వ్యాస రచన పోటీలలో ఎప్పుడు మొదటి బహుమతి శ్రీదేవి గారిదే. పలు వార్షిక సంచికలకు క్రమం తప్పకుండా వ్యాసాలు, పద్యాలు, పాటలు రాసేవారు. విద్యార్థి దశలోనే కలం పట్టి కుల వివక్షత పైన కవితలు, గేయాలల్లి పలువురి ప్రశంసలను పొందిన సాహితీ ప్రేమికులు మంత్రి శ్రీదేవి గారు. నల్గొండ జిల్లాలో డిగ్రీని అనంతరం మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పీజీ డిగ్రీని పూర్తి చేసిన శ్రీదేవి గారు సమాజ సేవ, సమసమాజం లక్ష్యంగా వివిధ సామాజిక కార్యక్రమాలలో ముందుండి పోరాడారు. చదువు చెప్పిన గురువులు కీర్తిశేషులు కట్టా రామచంద్రారెడ్డి, ముదిగొండ వీరభద్రయ్య గారులను పలు సభలలో ఉదహరిస్తూ తన ఉపన్యాసం మొదలుపెట్టే సంస్కారవంతురాలు ఆమె. మంత్రి రాధాదేవి, మంత్రి శేషభూషణ్ రావు గారుల ఈ ముద్దుల పట్టి మలిదశ తెలంగాణ ఉద్యమంలో రుద్రమదేవి పౌరుషంతో, సమ్మక్క సారక్కల తెగువతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు నడిచిన నాయకురాలు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిపడిన తొలి తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఉద్యమ నాయకులు, సాహితీవేత్త, ప్రగతిశీల, అభ్యుదయ రచయిత మంత్రి శేషభూషణ్ రావు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ఉద్యమకారిణి 2004 నుండి తెలంగాణ విముక్తి కోసం జరిగిన ప్రతి పోరాటంలోనూ విరివిగా పాల్గొన్నారు. ఏ సమావేశానికి వెళ్ళినా అప్పటికప్పుడు ఆ సందర్భానికి అనువుగా ఆశువుగా కవితలు అల్లి ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేసే ప్రతిభావంతురాలు. తెలంగాణ వైభవాన్ని, సంస్కృతిని, పోరాట పటిమను వర్ణిస్తూ ఎన్నో పాటలు రాయటమే కాక స్వయంగా పాడి ఆడియోలుగా విడుదల చేయటం ఆమె ప్రత్యేకత. గోదావరిలా గలగల నవ్వు, ఉక్కు సంకల్పం, సడలని ఆత్మవిశ్వాసం శ్రీదేవి గారి సొంతం. విజయ్ హై స్కూల్ 43వ టాలెంట్ షో సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీదేవి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కిరణ్ బాల గారికి మరియు మన ముఖ్య అతిథి మంత్రి శ్రీదేవి గారి. విశిష్ట అతిథి ప్రముఖ నటీమణి శ్రీమతి రాజశ్రీ గారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. వారి పరిచయాన్ని చదివే భాగ్యం నాకు కలిగింది. పేరులో రాజసం, నడకలో విలాసం, మోములో దరహాసం, మూర్తి భవించిన అందాల రాశి రాజశ్రీ. వెండి తెరపై రాజకుమారి ఎవరంటే మరొక మాట లేకుండా ప్రేక్షకులందరూ చెప్పే పేరు రాజశ్రీ. 60-70 దశకాల్లో సుమారు 2 దశాబ్దాల పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇంచుమించు 200 పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో తిరుగులేని విజయాలను సాధించిన నటీమణి ఆమె. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత ఇలా 3 ముఖ్యమంత్రులతో కలిసి నటించిన నటీమణి రాజశ్రీ. విశాఖపట్నంలో లలితాదేవి, సూర్యనారాయణ రెడ్డి దంపతులకు జన్మించిన రాజశ్రీ గారి తండ్రి రైల్వేలో స్టేషన్ మాస్టర్ అవ్వడం వల్ల ఆమె విద్యాభ్యాసం ఏలూరు, విజయవాడ పట్టణాల్లో కొనసాగింది. ఆ తర్వాత 11 ఏళ్ల వయసులో చెన్నైలో చదువుకుంటున్నప్పుడు ఒకసారి ఏవిఎం వారి నాగుల చవితి ఫిలిం షూటింగ్ చూడడానికి వెళితే అక్కడ డైరెక్టర్ గారు ఈమె ఫోటోజెనిక్ ఫేస్ని గుర్తించి చిన్నప్పటి జమున పాత్రకు ఎంపిక చేశారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన రాజశ్రీ గారు తన 19వ ఏట కాదలిక్క నేరమిల్లై అనే తమిళ చిత్రం ద్వారా తొలిసారి కథానాయికగా ముత్తురామన్ పక్కన నటించారు. ఇదే సినిమాని రాజశ్రీ గారు హీరోయిన్గా తెలుగులో ఏఎన్ఆర్తో ప్రేమించి చూడు, హిందీలో శశి కపూర్తో ప్యార్ కియే జా నిర్మించారు. అది 3 భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. రాజశ్రీ గారికి ముచ్చటగా 3 పేర్లున్నాయి.
మూడు కూడా ఆమెకు మంచిగా అమిరినవే. కుసుమ కోమలంగా ఉండే ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కుసుమ కుమారి. రాకుమారిలా ఉండే ఆమెకు తెలుగు తమిళ సినిమాల కొరకు పెట్టిన పేరు రాజశ్రీ. ఎంతో గ్రేస్ఫుల్గా ఉండే ఆమెకు మలయాళ సినీ రంగంలో ఉన్న పేరు గ్రేసీ. ఎక్కువగా జానపద చిత్రాల్లో నటించడం వల్ల ప్రేక్షకుల కలల రాకుమారిగా ఆమె సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అందుకోసం ఎంత కష్టపడ్డారో ఆమెకే తెలుసు. కిరీటాలు, ఆభరణాలు, బరువైన దుస్తులు, ఫ్లడ్ లైట్ల వెలుగులో గంటల తరబడి మోయడం ఒక రకం కష్టమైతే, కఠినమైన గ్రాంధిక సంభాషణలు స్పష్టమైన ఉచ్చారణతో చెప్పడం మరో కష్టం. రామచిలుకలు, రాజహంసలు, నెమళ్ళు, కుందేళ్లు, మేకలు, పొట్టేళ్లు, పావురాలు, పక్షులైతే సరే, కానీ గుర్రాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, పాములు, కొండ చిలువలను కూడా ముట్టుకొని, పట్టుకొని, చుట్టుకొని ఎక్కడ భయం, సంకోచం కనిపించకుండా నటించడం అంటే మాటలు కాదు. తమిళ సినీ రంగానికి రాజశ్రీ చేసిన కళా సేవను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కలైమామణి బిరుదును ఆమెకు ప్రదానం చేశారు. అంతేకాదు 2004లోనే ఆమె ఎంజీఆర్ స్మారక అవార్డుని కూడా అందుకున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్ విప్గా సేవలందించిన ప్రముఖ రాజకీయ నాయకులు తోట పాంచజన్యం గారితో వివాహం జరిగిన తర్వాత రాజశ్రీ గారు ఇక సినిమాల్లో నటించలేదు. అమెరికాలో స్థిరపడిన ఏకైక కుమారుడు నాగ శేషాద్రి శ్రీనివాస్, కోడలు, 2 మనవరాళ్లతో కూడిన చక్కని కుటుంబం ఆమెది. తన వృత్తి జీవితం ఎంత క్రమశిక్షణతో, అంకిత భావంతో గడిపారో వ్యక్తిగత జీవితం కూడా అంతే కృషితో నియమబద్ధంగా తీర్చిదిద్దుకొని తోటి వారికి ఆదర్శంగా నిలిచిన నటీమణి రాజశ్రీ గారు ఈనాటి మన విజయ్ హై స్కూల్ 43వ టాలెంట్ షోకి విశిష్ట అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినందుకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ధన్యవాదాలండి. ఇప్పుడు మన ఈనాటి ఆత్మీయ అతిథి మన నిజామాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ గారిని పరిచయం చేయాల్సిందిగా శ్రీమతి ఏ తారా చౌదరి గారిని కోరుతున్నాను. వారిని ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం. యోక్తి అంటే వైద్యుని సాక్షాత్తు ఆ భగవంతునితో పోల్చారు పెద్దలు. అటువంటి పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టి నిరంతర తపస్సులా భావించి సేవలు అందిస్తూ తమ వృత్తికే జీవితాన్ని అంకితం చేసే డాక్టర్లలో ప్రతిమా రాజ్ ముందు వరుసలో ఉంటారు. పాఠశాల రోజుల నుంచే చురుకైన విద్యార్థిగా ఉన్న ప్రతిమ 10th క్లాస్ సైన్స్ సబ్జెక్టులో స్టేట్ ఫస్ట్గా నిలిచి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరియు IICT వారి మెరిట్ స్కాలర్షిప్ను పొందారు. జనరల్ మెడిసిన్లో MD పూర్తి చేసిన డాక్టర్ ప్రతిమా రాజ్ DNB ఇంటర్నల్ మెడిసిన్లో ఆల్ ఇండియా ర్యాంకును సాధించారు. 750 పడకల సామర్థ్యం కలిగిన నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి తొలి మహిళా సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టారు డాక్టర్ ప్రతిమ. వైద్య బోధనలోనూ ప్రొఫెసర్గా సేవలు అందిస్తూ ఎందరో వైద్య విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్టర్ ప్రతిమ పలు జర్నల్స్లో వైద్య విజ్ఞాన సంబంధిత వ్యాసాలను రచించారు. కొత్తగా ఏర్పడిన నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ శాఖాధిపతిగా ఆ విభాగంలో 10 MD సీట్లను సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
ప్రపంచాన్నే వణికించిన కోవిడ్ క్లిష్ట సమయంలో ఎంతో నిబ్బరంగా ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పనిచేశారు డాక్టర్ ప్రతిమ. 3 విడతలుగా వ్యాపించిన పాండమిక్ సమయంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 10,000కు పైగా కోవిడ్ బాధితులను వివిధ దశలలో చేర్చుకుని వైద్యాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 99% సక్సెస్ రేటుతో 200కు పైగా బ్లాక్ ఫంగస్ ఆపరేషన్లు నిర్వహించి రోగులకు స్వస్థత చేకూర్చారు. 280 మంది కోవిడ్ పాజిటివ్ గర్భిణీలకు డెలివరీలు చేసి 100% తల్లులను శిశువులను ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ చేసిన ఘనత నిజామాబాద్ ఆసుపత్రి సాధించడం వెనుక డాక్టర్ ప్రతిమారాజ్ కృషి ఎంతో ఉంది. వీరిలో ఒక కోవిడ్ పాజిటివ్ మహిళ ఏకకాలంలో 3కి జన్మనివ్వడం, తల్లి పిల్లలు క్షేమంగా ఉండడం, ప్రపంచంలోనే మొదటిదిగా గుర్తింపు పొందడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 1,55,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ మన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అందజేసి రికార్డు సృష్టించారు డాక్టర్ ప్రతిమ. 6 నెలల వ్యవధిలోనే 1000 LPH సామర్థ్యం కలిగిన 2 ఆక్సిజన్ ప్లాంట్స్ మన వద్ద నెలకొల్పడం, అందులో ఒకటి ఎయిర్ బూస్టర్ టెక్నాలజీతో సిలిండర్స్ నింపే అధునాతనమైనది కావడం, అది మొత్తం దక్షిణ భారతదేశంలోనే PESO వారి ఆమోద ముద్ర లభించిన మొదటి యూనిట్ అవ్వడం మనందరికీ గర్వకారణం. వైద్య రంగంలో అత్యంత విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రతిమారాజ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు సత్కారాలు అందుకున్నారు. అనేక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు వీరిని మానవతా ప్రతిభామూర్తి, వైద్య కుసుమం, ప్రతిభారాజ్, కలియుగ వైద్య దేవతా స్వరూపిణి, సాటిలేని మేటి మహిళ వంటి బిరుదులతో సత్కరించాయి. నడుస్తున్న దేవతగా వైద్య వృత్తికి వన్నె తెస్తూ రోగుల సేవలో తరిస్తున్న డాక్టర్ ప్రతిమారాజ్ గారు ఈనాటి విజయ్ హై స్కూల్ 43వ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు ధన్యవాదాలు. వైద్య రంగంలో వారు సాధించిన విజయాలకు అభినందనలు. మరియు స్కూల్స్ వ్యవస్థాపకురాలు అమృతలత గారు ఒకటే గ్రూప్ ఫోటో ఈ టైంలో మనం చప్పట్లు కొట్టొచ్చండి, ఫోటోలలో ఏమీ అడ్డురాం. గుండె గుండెకొక దీపం వెలిగింది, గళము గళముకొక గర్జన మోగింది. మీరందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలమ్మా. గళము గళముకొక గర్జన మోగింది, శిరము శిరముకొక శిఖరం పెరిగింది. జాతి మేలుకొని ముందుకు సాగింది సాగింది సాగింది. ఉత్తరాన హిమాలయం ఉరిమింది, దక్షిణాన ప్రతినాదం పలికింది. నలువైపుల కోటి కోటి నవయువకుల చైతన్యం 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 చైతన్యం. నలువైపుల కోటి కోటి నవయువకుల చైతన్యం నదుల ఊలి పొంగి పొంగి పొరలింది పొరలింది పొరలింది. ఎవరు హిందూ ఎవరు తురక ఎవరు రాకిరస్తాని, ఎవనిది తెనుగెవని దరవ మెవనిది హిందుస్తానీ. ఒకే తోట విరబూసిన రకరకాల
పూసిన రకరకాల పూలురా ఒకే అమ్మ ఒడిలో వెలుగొందిన మణి దివ్వెలురా దివ్వెలురా. గతకాలం మంచు ఓలె కరిగింది, భవితవ్యం భానుని వలె మెరిసింది. నలువైపుల కోటి కోటి నవయువతుల చైతన్యం 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 చైతన్యం. అమృతలతక్కని చూసినప్పుడు ఇక్కడ ఈ సభల ఒక ఉక్కు మహిళగా, విజయ సంస్థల అధినేత్రిగా, ఎప్పుడో 33% రిజర్వేషన్ అంటున్నారు. ఆ రిజర్వేషన్ ఇవాళ ఈ సభలో చూసినప్పుడు ఇక్కడున్న వేదిక మీద అందరం మహిళలమే. ఇది నిజంగా గర్వకారణం. నేను ఏ సభకు పోయినా 10 మంది పురుషులలో నేను ఒకదాన్ని మహిళను. కానీ స్టేజ్ మీద ఒక్క పురుషుడు మగ పురుగనేది లేకుండా ఇంత గొప్పగా ఇవాళ కార్యక్రమంలో మహిళా సాధికారతను ఇవాళ అమలు చేస్తున్నందుకు అక్కకు నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే అమృతలతక్క ఒక ఆత్మీయమైన స్పర్శ, ఒక అనురాగం. నిజంగా మీరు ఈ స్కూల్ విద్యార్థులు చాలా అదృష్టవంతులు. మీరు తల్లిదండ్రులందరూ నిజంగా నారాయణ, చైతన్య కార్పొరేట్ విద్యాలయాలు వాటిలల్లో చదువు ఎంతో గొప్పగా ఉంటుందని ఆశిస్తాం. కానీ ఇవాళ చూసిన తర్వాత బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా. ఆ తీరాన్ని మళ్ళీ చిన్నప్పుడు మేము స్కూల్కి పోయినప్పుడు మా కట్ట రామచంద్రారెడ్డి సారు అమృతలతక్క లాగానే ఉంటుండే. అంటే ఎంతసేపు మార్కుల కోసం కాకుండా విద్యార్థులు సంస్కారమైన చదువు, ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇప్పుడు చూసినంత వరకు నాటికలు, పాటలు. మీరు విద్యార్థులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటే మూస పద్ధతిలో చదువు మార్కులని ఆలోచించకుండా ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే మనం చిన్నప్పుడు బాల్యదశ ఏదైతే ఉంటుందో పాఠం నేర్చుకుంటాం, గుణపాఠం కూడా నేర్చుకుంటాం. ఇది విద్యార్థి దశలనే బాల్య దశలో ఉన్న ప్రభావమే జీవితాంతం ఉంటుంది. మరి తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలల్లో ఎంతమంది మహిళలు ఉండొచ్చు? కానీ నాకు ఒక అధికార భాషా సంఘం అధ్యక్షురాలుగా వచ్చిందంటే చిన్నప్పుడు నేను చేసిన కృషి. నేను పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడు, ఇందాక అమ్మాయిలు చేస్తున్నప్పుడు అనిపించింది, నా కోసం ముఖ్య అతిథి శ్రీనారాయణ రెడ్డి గారికి చెప్పిన, నేను పాడిందాక మేము చేసిందాక ఇక్కడ మీరు కూర్చోవాలండి అంటే నవ్వి తప్పకుండా అని రాత్రి 11 వరకు ఉన్నారు శ్రీనారాయణ రెడ్డి గారు. మాది నల్లగొండల డివిఎం హై స్కూల్. అప్పుడు అదే ఒక ప్రైవేట్ స్కూలు, దాంట్లో చదువుకున్నాం. ఇవాళ విద్యా విధానంలో చాలా మార్పు తేవాలనుకొని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆ మార్పుకు శ్రీకారం చుట్టి 43 ఏళ్ల నుంచి ఈ వ్యవస్థ కోసం, విద్యార్థుల కోసం, చదువు కోసం కృషి చేస్తున్న అమృతలతక్కకు నా పాదాభివందనం. ఇకపోతే గౌరవ అతిథి పేరుకే ముఖ్య అతిథి. అసలు ఆ వయసులో ఒక్కరోజు పాట పాడితేనే మొన్న మేము కొన్ని పాటలు రికార్డింగ్ చేసినాము, గొంతంతా పోయింది. ఇదే చలనచిత్ర సీమల కొన్ని ఏళ్ళు రాణించిందంటే ఎంత గొప్ప కృషి చేసి ఉండాలనో. ఇంకో విషయం కూడా చెప్పాలి. మా నాయన సంబంధం చూడ్డానికి పోయినప్పుడు అమ్మాయి చాలా బాగుందిరా, రాజశ్రీ లాగుంది, చేసుకో అన్నారట మా అమ్మను. అమ్మ సేమ్ మా అమ్మ రాజశ్రీ అమ్మ ఇద్దరు ఒకలానే ఉన్నారు. అమ్మకు నా పాదాభివందనం. ఇకపోతే చెల్లె ఒకటి, వైద్యో నారాయణో హరి అన్నారు. ఇప్పుడు ఈ కోవిడ్ కాలంలో చాలామందికి సేవ చేసి వయసులో చిన్నైనా ఎంత గొప్పగా ఇంతమందితో తెలంగాణ ప్రభుత్వం చేత అవార్డు తీసుకున్న సూపరింటెండెంట్ చెల్లె ప్రతిమారాజు కాదట, ప్రతిభారాజట. తనకు కూడా అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ప్రిన్సిపాల్కు, మిగతా కార్యవర్గ నిర్వాహకులకు, మీడియా మిత్రులకు, సాంకేతిక నిపుణులకు తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగ్నకారక సాంకేతికకు లోను కాకండి. సెల్ ఫోన్ను పక్కకు పెట్టి మీరు చాలా విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అరచేతుల అష్టదరిద్రం అంటే ఒక సెల్ ఫోనే. మీకు అవసరం ఉన్నది
ఏదైతే ఉంటుందో అంతవరకే తీసుకోండి. అంతేగాని 24 గంటలు ఈ సమయము ఒక నిర్దిష్ట ప్రణాళికతోని ముందుకు సాగాలంటే సెల్ ఫోన్ పక్కకు పెట్టి అడుగేయాలి. ఈ సెల్ ఫోన్లో మీరు మునిగి తేలినంతసేపు పొద్దున్నే ఉన్న సుప్రభాతాలు వినలేరు, సాయంత్రం నవాజులు వినలేరు, కొండలు చూడలేరు, కోనలు చూడలేరు, తుమ్మెదలు చూడలేరు, తూనీగలు చూడలేరు. ప్రవహించే నదుల గురించి ఆలోచన ఉండదు. వీటిని ఆలోచన లేనప్పుడు భావి తరాలల్లా కవితలు రాసేటోళ్ళు ఉండరు, రచనలు చేసేటోళ్ళు ఉండరు, లేకపోతే అద్భుతంగా మాట్లాడే వాళ్ళు ఉండరు. తెలుగు అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. మీరందరూ సెల్ ఫోన్ను కూడా పక్కకు పెట్టి మీరు ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా, పిల్లలకు నేను చాలా విషయాలు చెప్పాలనే నేను 11 బుల్లెట్ పాయింట్లతో వచ్చినా కానీ ముందే చెప్తున్నారు వీళ్ళు, సమయాభావంతో మీరు 5 నిమిషాల్లో ముగించగలరని. రారమ్మంటూ చేతులు జాచే స్నేహితులేరి. ఎక్కడుంటారు స్నేహితులు? ఉంటారా ఇక సెల్ ఫోన్ పట్టుకుంటే? కలిసి ఉన్న కన్నులు అన్నీ వాట్సాప్లోనే. పక్కనే ఉంటారు కానీ ఇద్దరు సెల్ ఫోనే చూసుకుంటుంటారు. ఈ అక్కని చెల్లె చూడదు, చెల్లెని అక్క చూడదు. జీవితమంతా చెదరిపోలే సెల్ ఫోన్లోనే. అందుకని మీ సమయాన్ని వృధా చేయకుండా ఆ సెల్ ఫోన్ను పక్కకు పెట్టి మార్కుల కోసం కాకుండా, కులాలకు మతాలకు అతీతంగా మార్కుల కోసం కాకుండా మానవత్వం అనే దాన్ని కూడా పెంపొందించుకుంటూ ఇంత అద్భుతమైన పాఠశాలల్లో మీరు చదువుతున్నందుకు, అయ్యో నేను ఇటువంటి పాఠశాలలో చదివినా మళ్ళీ ఈ బాల్యం రాదే అని నేను చింతిస్తున్నా. మీ అందరికీ విచ్చేసిన అతిథులకు నా అభినందనలు తెలియజేస్తూ, జై తెలంగాణ. తెలంగాణ కోసం 60 ఏళ్ళు కొట్లాడినాం మనము. తెలంగాణ నేను అనగానే మీరు అందుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకని మీకు విద్యార్థులకు ఎందుకు నేను చెప్తున్నానంటే, మీకు తెలిసినా తెలియకపోయినా ఈ విషయం తెలుసుకోవాలి. ఇవాళ స్వేచ్ఛావాయువులు పీల్చి ఈ వేదికల మీద పదవులు అలంకరించి ఇక్కడ మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే ఎంతమంది ప్రాణత్యాగం చేసిండ్రు విద్యార్థులు అనుకోవాలి. అమరులైన వాళ్ళను మనం ప్రతి నిమిషం తలుచుకోవాలి. తెలంగాణ అని ఎందుకంటున్నాం? ఈ తెలంగాణ కోసం 60 ఏళ్ళు కొట్లాడి నిలబడ్డాం కాబట్టి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఈనాటి మన విశిష్ట అతిథి మన అందాల రాజకుమారి. ఇంతకుముందు పాట చూశారు కదా, అందాల రాజు వస్తాడు మందారమేళ వేస్తానని. ఆ అద్భుతమైన విదుషీమణి ఇవాళ మాట్లాడబోతున్నారు. మనం గౌరవం మర్యాదకు నిజామాబాద్ పెట్టింది పేరు. నాకు వేదిక మీద ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు, కానీ ఈరోజు సాయంత్రం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే చిన్నారులు డ్యాన్స్ చేయటం ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తుంటే నాకు అసలు అక్కడ కూర్చొని కదలబుద్ధి కాలేదు, అంత ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంకి రావడానికి కారణమైన అమృతలత గారికి, హర్నాథ్ గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, పెద్దలు కాదు నాకంటే చిన్నవాళ్ళే అనుకోండి, అయినా కూడా వేదిక మీద ఉన్న పెద్ద పెద్దవాళ్ళు, డాక్టర్స్, పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ కూర్చున్న మీ జనాల్లో అమ్మమ్మలు ఉన్నారు, నాయనమ్మలు ఉన్నారు, తాతలు ఉన్నారు, అమ్మ నాన్నలు ఉన్నారు. మీ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీ మనసులో ఎంత ఆనందపడ్డారో, బహుమతులు అందుకుంటున్నప్పుడు ఎంత ఆనందం మీ కళ్ళల్లో కనబడిందో అది నాకు కలిగింది. అది ఆ అనుభవం నాకు కలిగింది అనమాట. ఎందుకంటే నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. ఒక పాప 5 ఏళ్ళు, ఒక పాప 6 ఏళ్ళు. వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి నేను కూడా మీలాగే వెళ్ళి ఒక అతిథిగా కూర్చున్నాను అనమాట. అప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాలో ఎంతో ఆనందం. ఎందుకంటే మన మనవరాళ్ళు డ్యాన్స్, ఇప్పుడు మా పిల్లల కంటే కూడా మనవరాళ్ళు అంటే అమ్మమ్మలకి, నాన్నమ్మలకి, తాతలకి ఎంత ఆనందం కలుగుతుందో అది ఇక్కడ కూర్చొని నేను అనుభవించాను అనమాట. అలాగే మీరందరూ కూడా అనుభవించుంటారని నాకు తెలుసు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసే అదృష్టం కలిగింది. కానీ
పిల్లల కోసం మనం కొద్దిగా టైం కూడా కేటాయించాలి తల్లిదండ్రులు. ఎందుకంటే పాతకాలంలో 10 మంది 12 మంది పిల్లల్ని కానీ ఉంటారు. హౌస్ వైఫ్ అని అమ్మ అంటే ఇంట్లో వంట చేయటం పిల్లల్ని చూసుకోవటమే ఆ కాలంలో పని. కానీ ఈ కాలంలో తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేయటం వల్ల అంటే నాకు కలిగిన అభిప్రాయం చెప్తున్నాను, ఎక్కువగా పిల్లల మీద మన కాన్సన్ట్రేషన్ లేక వాళ్ళ చదువుల మీద అది మన పని వాళ్ళకి లేకపోతే నానీలకి అలా చెప్తున్నారు. ఎందుకంటే నేను యుఎస్ నుంచి వచ్చాను కనుక నాకు అక్కడ తెలుసు. అక్కడ ఎంతసేపు నానీల దగ్గర ఆయాల దగ్గర పెరగటమే కానీ వాళ్ళ చేతితో భోజనం చేయటమే కానీ అమ్మ చేతితో భోజనం చేయటం అనేది చాలా పిల్లలకి ఆరోగ్యకరము, చాలా ఆనందంగా ఉంటుందన్నమాట వాళ్ళకి పెట్టడం. ఎందుకంటే మా బాబుకి నేను నా చేతితో పెట్టి పెంచాను అనమాట. పెద్దవాడిని చేశాను, అమెరికా వెళ్ళాడు, చదివాడు. కానీ నా మనవరాళ్ళకి నాణేలు పెడుతుంటే చాలా బాధపడ్డాను. కానీ ఈ కాలంలో ఏమైపోయిందంటే పాతకాలంలాగా లేదు. ఈ కాలంలో కూర్చోబెట్టి భోజనం ఒక తల్లిదండ్రులే వాళ్ళు ఏడుస్తున్నారని భోజనం చేయటం లేదని ఒక సెల్ ఫోన్ పెట్టేసి ఏదో ఒక కార్టన్ వేసి వాళ్ళకి భోజనం పెడుతున్నారు. పాతకాలం అలా కాదు. అంటే నేను పాతదాన్ని కనుక పాత విషయాలు చెప్తున్నాను, క్షమించాలి. పాతకాలం ఏంటంటే చందమామను చూపించి జాబిని చూపించి అన్నం పెట్టేవారు పిల్లలకి. ఈ కాలం సెల్ ఫోన్ను చూపించి వాళ్ళే బిగినింగ్ నుంచి అలవాటు చేసేస్తున్నారు. వాళ్ళకి ఏంటి చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు కూర్చొని ఒక సీట్లో కూర్చొని భోజనం తింటూ ఆ సెల్ ఫోన్ చూస్తూ కార్టూన్ చూస్తూ అదే వాళ్ళ మైండ్లో ఇదైపోతుంది. కనుక పెద్దలైనా కూడా వాళ్ళు సెల్ ఫోనే చూస్తున్నారు. కనుక చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు చిన్నప్పటి నుంచే అలవాటు చేయకూడదు. చేయొచ్చు, ఎప్పుడైనా ఒక ఫ్రీ టైంలో ఆడుకునే టైంలో చెయ్యొచ్చు. కానీ అదే పాడంగా సెల్ ఫోన్ చూస్తుంటే ఇప్పుడే కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఎందుకంటే నా పెద్ద మనవరాలకి అలానే కళ్ళద్దాలు వచ్చేసాయి. అలాగా అంటే మీకు తెలియదు ఏమీ లేదు. సెల్ ఫోన్లు ఒక అందుకు మంచిదే, కమ్యూనికేషన్ ఉంటుంది, బాగా ఇది ఉంటుంది. కానీ సెల్ ఫోన్లో మంచి విషయాలు మంచి ఇవి చూస్తే పర్వాలేదు కొద్దిగా పెద్ద పిల్లలు కూడా. కానీ ఆ సెల్ ఫోన్లు చూసి వాటిలోనే మైండ్ అంతా ఇంట్లో ఒక్కొక్కరింట్లో చూస్తుంటే ఈ కాలంలో హాలిడేస్ వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క మూల కూర్చొని అమ్మ ఒక సెల్ ఫోను లేకపోతే టీవీ దగ్గర కూర్చుంటారు, నాన్న ఫోన్లో కూర్చుంటారు. పిల్లలేమో అసలు సిస్టర్ బ్రదర్స్ వాళ్ళకి అసలు ఒక ఇది ఉందో లేదో తెలియటం లేదు. అందరూ సెల్ ఫోన్లు పెట్టుకొని వాట్సాప్లు ఇవి చూస్తున్నారు. అది చూస్తుంటే ఒక ఇంట్లో ఉన్నారే కానీ కలిసి ఒక ఆప్యాయత ఒక ఇది కనబడటం లేదు ఈ కాలంలో. ఆ కాలంలో ఎంతో ఆనందంగా ఇంట్లో ఉన్నామంటే అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్ లేవు, అప్పుడు బాగుండేవారు. ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత ఈ ఎంతసేపు పొద్దున్న లేచిన వెంటనే ఆ సెల్ ఫోన్లోనే వాట్సాప్ చూస్తున్నాం తప్ప ఆ భగవంతుని చూసి నమస్కారం పెట్టడం లేదు ఎవరు. అది నేను ఇప్పుడు చెప్తే వాళ్ళకి మీ అందరికీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ సెల్ ఫోను హ్యాబిట్ అయిపోయింది అనుకోండి. పిల్లల్ని మటుకండి నేను చెప్తున్నాను, పిల్లలకు ఒకే ఒక మాట, వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని అలవాట్లు అన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఈ కాలంలో ఇంగ్లీష్ వచ్చి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ మదర్ టంగ్. మదర్ టంగ్ అంటే తెలుగు మాట్లాడటం నేర్పించాలి ఇంట్లో వాళ్ళ పిల్లలకి. తర్వాత థర్డ్ లాంగ్వేజ్ హిందీ. అన్ని ఊర్లో అలానే ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు బాగా చదువుకొని పెద్దవాళ్ళు అవ్వాలి. ఎందుకంటే మనం మొక్కను అంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలందరిలో కూడా ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు డాక్టర్లు ఎవరు ఇంజనీర్లు అవుతారో మనకి తెలియదు. వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉందన్నమాట. కనుక చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఒక విత్తనం వేసినప్పుడు ఆ చెట్టుని నిలువుగా ఇచ్చేసి అది మనమే ముందే కాయలు పళ్ళు ఇచ్చేది మనకి. అది పెద్దలిగి అది మానైన తర్వాత మనకి పళ్ళు ఫలాలు ఇస్తుంది అనమాట. అదేలాగా పిల్లలు బాగా చదివించాలి. ఫస్ట్ చదువు. మనం డబ్బులు ఇచ్చామనుకోండి ఖర్చు అయిపోతుంది, పాడైపోతుంది, ఇదైపోతుంది. కానీ ఎడ్యుకేషన్ చదువు ఇస్తే ఆ చదువు ఎవ్వరు దొంగతనం చేయరు. మన జీవితాంతం బతికినంత కాలం ఆ చదువు మనతోనే ఉంటుంది. మన జీవితం అయిపోయేదా కూడా మనతోనే ఆ చదువు ఉంటుంది అనమాట. కనుక ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను చిన్నప్పుడు మీరు చెప్పినట్లు నేను 10 ఏళ్ళకే సినిమాల్లో అనుకోకుండా వచ్చేసాను. నాకు స్కూలుకి వెళ్ళే అదృష్టం లేకపోయింది. చదువుకొని కాలేజీకి వెళ్ళే అదృష్టం
అదృష్టం లేకపోయింది. కనుక పిల్లలందరూ చదువుకున్న తర్వాత వాళ్ళు ఏ లైన్, వాళ్ళకి ఏ మార్గాలు వాళ్ళకి ఇష్టమో దాంట్లో పెడితేనే మంచిదని నేను అనుకుంటున్నాను. క్షమించాలి, నేను ఏదో ఎక్కువగా మాట్లాడుతున్నాను, చాదస్తం అనుకోకండి నన్ను. ఎందుకంటే ఏదో పిలిచారు, పిల్లల్ని చూసేసరికి నాకు చాలా ఆనందం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. నాకు మ్యారేజ్ కాకముందు కూడా ఎక్కడైనా చిన్న పిల్లల్ని చూస్తే వెంటనే ఎత్తుకునేదాన్ని, వాళ్ళని బుజ్జగించేదాన్ని. అలాగే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఈరోజు ఇంతమంది పిల్లల్ని చూసేసరికి చాలా ఆనందం వేసింది. మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏదైనా పొరపాటున తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఇంత చక్కటి విషయాలు చెప్పిన రాజశ్రీ అమ్మకి ధన్యవాదాలు. మీరేం తప్పుగా మాట్లాడలేదమ్మా. మీరు ఇంకా చెప్పారు ఏంటంటే, పూర్వకాలం అమ్మలు చందమామను చూపించి గోరుముద్దలు పెట్టేవాళ్ళు అని. ఇప్పుడు మరి చందమామ మీదికే వెళ్ళిపోయేంత తెలివైన పిల్లలు అయ్యారు. మన విజయ్ హై స్కూల్ అమ్మాయి, ఒక అమ్మాయి ఇప్పుడు ఇస్రోలో సైంటిస్ట్గా ఉండి చంద్రయాన్లో ఆమె ముఖ్య పాత్ర వహించింది. ఈ చందమామకు కూడా ఆ చందమామతో చాలా సంబంధం ఉందండి. ఈమె సినిమాల్లో నటించిన పాటల్లో నటించినప్పుడు 42 యుగళ గీతాలలో చంద్రుడు ఉంటాడు. 42 పాటల్లో ఎన్టీ రామారావు గారితో, కాంతారావు గారితో, నాగేశ్వరరావు గారితో పాడినప్పుడు 42 యుగళ గీతాల్లో పైన జాబిలి, కింద ఈ జాబిలి ఉంటారు. ధన్యవాదాలు. మన పిల్లలు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మీరందరూ డాక్టర్లు కావాలనుకుంటారు. మన స్కూల్ నుంచి బయటికి వెళ్ళిన చాలామంది డాక్టర్లు అయ్యారు. ఈ నిజామాబాద్ జిల్లాలోనే మన పూర్వ విద్యార్థులు 40 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇంకా విదేశాల్లో, భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతోమంది. అంటే ఈ 43 ఏళ్లలో సొంత జిల్లాలో పనిచేసిన డాక్టర్లు 40 మంది మన ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మనం ఊరికే అనుకోవడం కాదు, ఇందాకటి కప్పల నాటికలో లాగా గొడవ చేయడం కాదు. మన అతిథులు మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఏకాగ్రతతో వినడం అనేది మన మొట్టమొదటి కర్తవ్యం. తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, దయచేసి పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచండి. ఈనాటి మన గౌరవ అతిథి డాక్టర్ ప్రతిమా రాజ్, సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి కూడా ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ ప్రతిమారాజు గారు మాట్లాడతారు. వేదికలను అలంకరించిన పెద్దలు, ఇవాళ చీఫ్ గెస్ట్ శ్రీదేవి మ్యామ్, రాజశ్రీ అమ్మగారు, అమృత మ్యామ్, వనిత మ్యామ్, రమా మ్యామ్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ Vijay High School and dear faculty, parents, grandparents and teachers, very good evening to all of you. తన ముఖ్యంగా డాక్టర్స్కి రాసిన చేతి రాతే అర్థం కాదు. అది ఒక కామెంట్ డాక్టర్స్ మీద. ఏం రాస్తారో మెడికల్ షాప్ వాళ్ళు చదవలేరు, మళ్ళీ తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే ఆ డాక్టర్ కూడా చదవలేరు అని. జస్ట్ ఏ జోక్, ఫన్. అటువంటి డాక్టర్ని తీసుకొచ్చి మాట్లాడమంటే రాయడమే కష్టం అన్నప్పుడు మాట్లాడడం ఇంకెంత కష్టం ఉంటుంది. అడకత్తెరలో పోక చెక్కలాగా ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది నాకు. తన పాటల మాటల వాగ్దాటిలో, ఆ జడిలో మనల్ని తడిపించిన శ్రీదేవి మ్యామ్ ముందు ఏం మాట్లాడగలం? అలాగే తన అనుభవాల చరిత్రని తిరగదోడి మనల్ని కూడా ఆ ప్రయాణంలో విహరింపజేసిన రాజశ్రీ మ్యామ్ గురించి ఏం చెప్పగలుగుతాం? వారు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటాం, హనుమంతుని ముందు కుప్పిగంతులు అవుతాయి. బట్ స్టిల్ ఎప్పుడైనా ఏ ఫంక్షన్కి వెళ్ళినా చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. స్కూల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలేమో
ఇంకెంతసేపు సుత్తి చెప్తారు, మా డాన్సులు ఉన్నాయి, మా పాటలు ఉన్నాయి, మా ఆటలు ఉన్నాయి అనుకుంటారు. పిలిచిన పెద్దలేమో ఇంతగా పిలిచాం, పిల్లలకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు. వీరిద్దరి మధ్యలో వచ్చిన గెస్ట్లకు కొంచెం కష్టం, కానీ గత 2 రోజులుగా ఎంతో కష్టాన్ని భరించారు. లాస్ట్ మేబీ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఒక 5-10 డేస్ చాలా కష్టపడ్డారు అనిపించింది. ఇంత కష్టంలో మమ్మల్ని భరించడం ఇష్టంతో అంత కష్టం కాదు. అండ్ ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక విలువలతో కూడిన విద్యా వ్యవస్థకి నేను వచ్చానేమో అనిపించింది ఈరోజు. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఏ స్కూల్ ఈవెంట్ అయినా తెలియదు, కానీ కోవిడ్ ఒక గుర్తింపు ఇచ్చింది నాకు. సో ఆ కోవిడ్ గుర్తింపు వల్ల ప్రతి ఒక్కళ్ళు గెస్ట్గా పిలిచినప్పుడు అన్ని స్కూల్స్కి వెళ్తాను, కానీ ఈ స్కూల్లో అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ చెప్తాను. ప్రతి స్కూల్లో కూడా డాన్సెస్, సాంగ్స్ అనేవి కామన్గా ఉంటాయి, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసింది మెసేజెస్తో కూడిన స్కిట్స్ కూడా పర్ఫామ్ చేశారు. అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. కానీ ఎవరైనా కానీ నార్మల్గా మా కాలేజ్లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి, మెడికల్ కాలేజ్లో చేసినప్పుడు మేము ఏదన్నా స్కిట్ వస్తే వెళ్ళిపోండి అని మేమే టీచర్స్ గొడవ చేస్తాం, ఇంకా ఆపండి చాలు, ఓన్లీ డాన్సెస్ అన్నట్టు. కానీ ఇక్కడ మీ స్కిట్ చూసిన తర్వాత, ఆ పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, వారికి మీరిచ్చిన మాటలు, స్క్రీన్ ప్లే చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఎంత బాగా గ్రౌండ్ వర్క్ చేశారు అనిపించింది. అండ్ ఆ డాన్సెస్లో కూడా ఒకవైపు నీతి, ఒకవైపు నిజాయితీ, ఒకవైపు ఆధ్యాత్మికత అండ్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ కలిపి ఒక షో వేసినట్టు అనిపించింది. లోపలికి వచ్చినప్పుడు అండ్ ఎక్కుతున్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు, మేడం మీ లాంగ్వేజ్లో ఏ సైమా అవార్డ్స్కో, ఫిలింఫేర్ అవార్డ్స్కో వచ్చానేమో అండ్ ఒక స్కూల్ ఈవెంట్కి వచ్చినట్టు అనిపించలా. సో అంత బాగా చేశారు. ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్ మొత్తంగా అసలు ఇట్స్ సూపర్ హిట్ అనొచ్చు, ఈ రోజుల్లో వాడుక భాషలో బ్లాక్ బస్టర్ అనొచ్చు. అంత బాగా చేశారు. అండ్ ఎక్స్ప్రెషన్స్, ఈ పాటలకు తోడు మన అమ్మగారిని మనము ఆహ్వానించి సత్కరించినందుకు వారికి ఒక ట్రిబ్యూట్గా ప్రతి అమ్మాయి కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తే వీళ్ళు ఇప్పుడు పుట్టారా, ఎప్పుడో పుట్టారా, పరకాయ ప్రవేశం చేశారు పాత్రలలో అనిపించింది. అంత చక్కగా చేశారు. అండ్ వాళ్ళని చూసినప్పుడు నేను అమ్మగారి సాంగ్స్ టీవీలో స్క్రోల్ చేసి, సినిమాల్లో చూసే అవకాశం రాలేదమ్మా, మేము చిన్నపిల్లలం కాబట్టి మేము వచ్చే టైంకి మీ మూవీస్ థియేటర్స్లో చూడలేకపోయాం, కానీ టీవీలో చూసినప్పుడు ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ జడ ముందుకు వేసుకోవడం, ఆ మూతి విరుపులు అవన్నీ కూడా ఇందాక చేసిన పిల్లల్లో చూడడం జరిగింది. చాలా మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు విజయ్ హై స్కూల్ పిల్లలు మ్యామ్కి. ఇవన్నిటికీ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి, మేడంకి కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇంత వచ్చి మెసేజ్ ఇవ్వకపోతే నా రోల్ బాగోదు కదా. సో ఎ స్మాల్ మెసేజ్. ఇక్కడ మీరు కూర్చుని స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏ రంగంలో ఉన్నాం అనేది ముఖ్యం కాదు, ఆ రంగానికి వన్నె తెచ్చామా లేదా అన్నదే ముఖ్యం. ఒకరు పొలిటీషియన్, సింగర్, రైటర్, ఒకరు సినిమా ఆర్టిస్ట్, డాన్సర్ అన్నీ. అండ్ ఒకవైపు నేను ఒక డాక్టర్ని, మిగతా వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. సో ఇవి చూసిన తర్వాత మీరు పేరెంట్స్, మీకు కూడా ఒక చిన్న మెసేజ్ అండి. ప్రతి ఒక్కళ్ళు మాలాగా డాక్టర్స్ అవ్వక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్స్ అవ్వక్కర్లేదు, బట్ మీ పిల్లలు ఇష్టపడుతున్న రంగాన్ని మీరు అభివృద్ధిలోకి తీసుకొచ్చి ప్రోత్సహించాలని మటుకు పేరెంట్స్కి ఒక మెసేజ్ ఈరోజు. అండ్
డెఫినెట్గా మీరు చూస్తున్నట్టయితే చిన్న పిల్లల నుంచి మనము ఒక గోల్ ఏర్పరచుకున్నట్టయితే ఆ గోల్ సాధించని వాళ్ళు మీరు చరిత్రని తిరిగేస్తే ఎవ్వరూ ఉండరు. మీరు చిన్నప్పుడే పిల్లలు, ఎ స్మాల్ మెసేజ్ ఫర్ యూ, నాట్ బిగ్. ఈ రోజు నుంచి మీరు నెలకి ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి చదవడం అలవాటు చేసుకోండి. వెదర్ ఇట్ కెన్ బి ఇన్ యువర్ మదర్ టంగ్ తెలుగు, ఉర్దూ or English, whatever it may be, but make it a habit of reading about an inspiring personality, at least one personality per month. I'm telling, no, I'm not telling every day, but per month. Please make it a habit. Read about them, get inspired and recharge cheskondi. You boost yourself and prove yourself to the parents, your school and society. And finally, డాక్టర్స్ అంటే నార్మల్గా చూడడం వరకే ఉంటుంది, సైనికులు కాదు. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మేము కోవిడ్లో డాక్టర్ సైనికులు అయ్యాం, వైద్య సైనికులు అయ్యాం. ఆ ఆపర్చునిటీ ఒకవైపు మనకి ప్రపంచమంతా దుమ్మెత్తిపోసిన కోవిడ్ నీ తిట్టుకున్నా కానీ ఇంకొక వైపు డాక్టర్స్లో ఉన్న మానవీయ కోణాన్ని బయటకు తీసుకొచ్చింది కోవిడ్. అలాగే మా తరపున మా హాస్పిటల్ నుంచి కోవిడ్లో పనిచేసిన ప్రతి ఒక్క డాక్టర్కి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈరోజు అమ్మగారు మన శ్రీదేవి మ్యామ్ తన జాబ్ తను చేసినట్టుగా అమరవీరులకి తను ట్రిబ్యూట్ ఇచ్చారు. ఐ వాంట్ టు గివ్ ట్రిబ్యూట్ టు ఆల్ ద డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హూ గేవ్ దేర్ లైఫ్ ఫర్ ద డెడ్లీ పాండమిక్. అండ్ ఎవరెవరైతే తమ సహచరులను, కుటుంబ సభ్యులని కోల్పోయారో వారందరినీ కూడా ఆ భగవంతుడు మంచిగా ఆ ఫ్యామిలీస్ని డబల్ బ్లెస్ చేయాలి. ఒక లాస్ చేశారు కాబట్టి డబల్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు విజయ్ పబ్లిక్ స్కూల్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్. లవ్ యూ గర్ల్స్ అండ్ బాయ్స్. థ్యాంక్ యూ ప్రతిమరాజు గారు. ఇలాంటి ఒక రోజు కోసం విజయ్ ఎదురు చూస్తుంది. ఎందుకంటే మన ఇంతకుముందు టాలెంట్ షోలు అన్నీ కూడా ముందు గెస్ట్లు వస్తారు, మాట్లాడతారు, పిల్లలకి సందేశం ఇస్తారు, బహుమతులు ఇచ్చి అప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తారు. కానీ ఇవాళ ప్రకృతి అట్లా మనకి నిర్ణయించిందేమో, మన గెస్టులు పరిపూర్ణంగా 70% కల్చరల్ ప్రోగ్రామ్స్ చూశారు. ప్రతిమరాజు గారు, ఇవాళ మీ స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ మీరు మొత్తం రివ్యూ ఇచ్చేశారు ప్రోగ్రామ్కి. అమృత మేడం గారికి ఒక కోరిక ఏంటంటే ప్రతి టాలెంట్ షో కన్సీవ్ చేసేటప్పుడు మనం మర్చిపోతున్న హరికతో, బుర్రకతో, అలా వీధి భాగవతమో ఏదన్నా ఒకటి పెట్టి పిల్లల చేత చేయించాలని. నిజమే, పిల్లలకి దాని టేస్ట్ తెలియకుంటే పారిపోయే అవకాశం ఉంది, కానీ తప్పకుండా అది చేయిస్తారు. ఒక్కోసారి ఇది అసలు నిజంగానే నచ్చుతుందా, అందరూ డించక పాటలే నచ్చుతారు కదా అని ఆమెకు ఒక ఉండింది. కానీ ఇవాళ మీరు చెప్పాక అనిపిస్తుంది తనదెంత ముందు చూపు అనేది. అట్లాగే మీరు మా పిల్లలకి ఎంత మంచి సందేశం ఇచ్చారంటే అందరూ డాక్టర్లే అవ్వాల్సిన అవసరం లేదు, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రంగాల్లో గొప్పవాళ్ళని. ఉదాహరణకు మన ముఖ్య అతిథి ఇవాళ నిన్న రాత్రి తెల్లవారుజామున 3 గంటల వరకు ఒక పాట పాడి రికార్డింగ్ థియేటర్లో రికార్డ్ చేసి ఒక 2 గంటలు మాత్రమే పడుకొని మళ్ళా వచ్చారు. అంటే ఏ వయసులో ఉన్నా వాళ్ళు చేసే పని పట్ల అంత నిబద్ధత. ఇక రాజశ్రీ గారైతే ఆమె స్కూలింగ్ తెలియదు అంటున్నారు, కానీ ఆమె ప్యార్ కియే జా అనే హిందీ సినిమాలో నటించినప్పుడు హిందీ రాదు, ఆమెకు ఒక మాస్టర్ని పెడితే ఆ మాస్టర్కి హిందీ రాదు, ఉర్దూ వచ్చు. ఉర్దూ నేర్చుకున్నారు ఆమె. తెలంగాణలో అధికార భాషా సంఘం అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు. ఉర్దూ కూడా సెకండ్ లాంగ్వేజ్ మనకి. ఆ ఉర్దూ వచ్చు, మన ఎవ్వరికి రాదు, ఈ మేడంకి వచ్చు.
ఇటు నుంచి రాస్తారు కదా, అది ఆవిడకు ఒకసారి చప్పట్లు. అంతేకాదు ఆవిడ దండాయుధపాణి పిళ్ళే గారని చాలా గొప్ప డ్యాన్స్ డైరెక్టర్. ఆ డాన్స్ మాస్టర్ దగ్గర కేవలం సినిమాల కొరకు డాన్స్ నేర్చుకున్నారు. అత్యంత వేగంగా మెరుపు కదలికలతో డ్యాన్స్ చేసేవారు ఆమె. పాత సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. అట్లా ఏ ఏజ్ అని కాదండి. ఇక ప్రతిమారాజ్ గారు అయితే మన నిజామాబాద్ లాంటి హాస్పిటల్లో 1,55,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఎంత అంకిత భావం ఉంటే అది ఆ పని జరుగుతుంది. కాబట్టి మనం పిలిచే ప్రతి ఒక్కళ్ళు కూడా మన పిల్లలకు ఒక స్ఫూర్తిని అందిస్తారు. అలాగే మన పిల్లలు కూడా మనకు తెలియకుండా ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తారు. ఈ పిల్లలను చూసి ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్దాం. ఒక చిన్న 2 నిమిషాల కార్యక్రమం అవగానే మనం కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఆ తర్వాత మళ్ళా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, మీరందరూ కనుల విందుగా చూద్దురు. కానీ కె హర్నాథ్ గారిని అర్జెంటుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి పుస్తకం రహదారి అనే ఒక పుస్తకాన్ని ఇక్కడ రాజశ్రీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించదలిచారు వాళ్ళు. మేమేమి పుస్తక పరిచయాలు, దాని గురించి మాట్లాడాలు, వారి గురించి మాట్లాడాలు అలాంటివి ఏమీ చెయ్యమని మీకు హామీ ఇస్తూ హర్నాథ్ గారిని ఆ పుస్తకం తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. రహదారి అనే పుస్తకం మన ఈనాటి విశిష్ట అతిథి రాజశ్రీ గారి చేతుల మీదుగా ఆ పుస్తకం రిలీజ్ చేశాక మనం మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మన పిల్లలవి చూద్దాం. హర్నాథ్ గారు ప్లీజ్. రాజశ్రీ గారిని కోరుతున్నాను ఆ పుస్తకాన్ని ఒకసారి ఆవిష్కరించి అమృతలత గారు అందుకుంటారు. ఆ కాపీని అమృతలత గారు అందుకుంటారు. ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. ఇది 1 నిమిషం కార్యక్రమమే, దయచేసి బేర్ విత్ అస్. I invite P. Nihar Reddy to be ready for vote of thanks of this program. Please be ready. పుస్తకం ఆవిష్కరించడంతో పాటు అమృతలత గారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను. అది ముఖ్య విషయం. ఆవిష్కారం సిటీలో అయిపోయింది, నిజామాబాద్లో అన్నారు, బాంబేలో అన్నారు, తర్వాత విషయం. సో ఆవిష్కర్త రాజశ్రీ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఒక నిమిషం ఒక తర్వాత మాట్లాడాలి వేరే విషయం. మాకు రహదారిని చూపించిన రహదారి డాక్టర్ అమృతలత గారు. పాత నగర కవుల వేదిక ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయింది. దాని తరఫున ప్రచురించిన ఈ కవి రహదారిని వీరికి అంకితం ఇస్తున్నాను. శ్రీనారాయణ రెడ్డి అనేవాడు ఇవన్నీ ఏం లేకుండా పూలల్లో పెట్టించేసేయండి అనేవాడు. ఎక్కువ చర్చలు ఏముండవు, 2 నిమిషాలతోటి నేను వీరికి ఇస్తాను. ముఖ్యంగా నేను ఈ పుస్తకాలు 14-15 పుస్తకాలు రాయడానికి కారణం వెనకాల ప్రతి పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. నా అర్ధాంగి ప్రేమలత గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఇదే సందర్భంగా
నేను దీన్ని ఇవ్వటంలో వేరే కారణాలు మీకు తెలిసి చెప్తాను. ఒకటే మొక్క. నిన్న కుంభవర్షం కురిసింది. కార్యక్రమం ఆగిపోలేదు. ఈరోజు నిన్నటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ఈరోజు ఈ సభా వేదిక మీద చేశారు అంటే అది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఇది నగ్న సత్యం. అందువలన ఈ కార్యక్రమంలో ఈ రహదారిని డాక్టర్ అమృతలత గారు స్వీకరించినందుకు సంతోషంగా వారిని మెమంటోతో పాత నగర కవుల వేదిక తరఫు నుంచి ఈ రహదారి ఆవిష్కరణ సందర్భంగా కూడా చిన్న చంద్రునికో నీలుపోగులాగా చిరు సత్కారం వారికి చేయదలిచాము. పాత నగర కవుల వేదిక తరఫు నుంచి. On behalf of the Ideal Education Society Nizamabad, I would like to express my deepfelt gratitude to the today's chief guest, Srimati Mantri Sridevi Garu, Chairperson Telangana Adhikara Bhasha Sangam, who has accepted our invitation in spite of her busy schedule and made this evening a memorable one with her valuable message. I express my thanks to the guest of honor, Srimati Rajashri Garu, renowned cine artist, and Dr. Pratima Raj Garu, Superintendent, Government Civil Hospital Nizamabad, who inspired our students with their wonderful thought-provoking message. I extend my warm regards to Bharati Channel, K6 and GTPL for broadcasting our program. I extend my thanks to the reporters of both print and electronic media for the coverage of the program. I thank all the police officials for providing security arrangements to maintain discipline and decorum of the program. Last but not the least, I thank all the parents of our beloved students, teachers, administrative staff, drivers, cleaners, ayahs and office boys for rendering their valuable service and extending their cooperation in making this function a grand success. Thank you one and all.